చచ్చి మంచిగా పట్టుకోండి అమ్మ. వాటర్ వే లోకల్ వాటర్ వేయండి. ఇటు సైడ్ పెట్టాము. చూడండి ఎండాకాలంలో మొక్కలు నాటుతున్నటువంటి ఫ్లెక్సీ మధ్య పడుకోండి. కొంచెం పైకి లేపండి. చేతులు ముందు పెట్టండి. మంచిది. కల్చర్ అవ్వడం లేదా చేసేసిన డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెయింటింగ్ చేయడం చాలా సంతోషకరం. సంజీవ్ సార్ టీంకి, మరియు మా సీనియర్ ఈశ్వర్ సార్ డ్రాయింగ్ సార్కి, మా శిష్యుడైన రజనీకాంత్ గారికి ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఎక్స్పెక్ట్గా వచ్చాను నేను. మరి నా పేరు డి రమేష్. అయితే ఈ కాంపిటీషన్ చాలా 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 టఫ్గా ఉంది. ఎందుకంటే అందరూ మేము క్లాసులలో చూస్తున్నాం కదా, అక్కడికన్నా ఇక్కడ అద్భుతంగా వేశారు. అంటే కొందరు పిల్లలకి కొంచెం కలరింగ్, వాటర్ కలరింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది, కొత్తగా వచ్చు వేయడం లేదు. అది కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా చాలా అంటే సీనియర్స్ వేసినట్టే వేశారు, చాలా బాగా. ఆర్టిస్టులు వేసినట్టే ఉంది, ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ వేసినట్టే ఉంది. కాబట్టి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్లో అందరూ పార్టిసిపేషన్ చేయాలని మరి అందరికీ ఆశీస్సులు తెలుపుతూ ముగిస్తున్నాను. తర్వాత రజనీకాంత్, మా మిత్రుడు రమేష్ గారికి
నమస్కారములు తెలియజేస్తూ మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ మేము జడ్జిగా వచ్చాము ఇక్కడికి. కానీ చాలా టఫ్గా ఒకరిని మించి ఒకరు వేస్తారు పెయింటింగ్స్. కొద్దిగా మాకు ఇబ్బందిగానే అయింది, అంటే కష్టమైంది. అంటే మీలో ఇంత టాలెంట్ ఉన్నది అనుకున్నారు ఇప్పుడే అయితే మీరు అక్కడ క్లాసులో వేసేది కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉండే. ఒక్కరిని చూసి ఒకరు కొంచెం ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా చేశారు. ఎంత బాగా చేశారంటే చాలా అంటే చాలా బాగా చేశారు. నేను ముందు అనుకున్నాయని డిలీట్ చేసేసాను. ఎందుకంటే అప్పుడు జడ్జిమెంట్ చేసేటప్పుడు మా స్కూల్ పిల్లలు వేసేదానికంటే చాలా బాగా చేశారు. మీకు అందరికీ థ్యాంక్స్. ఇట్లాగే స్పిరిట్గా కాంపిటీషన్గా మీ ముగ్గురికి మాత్రమే ప్రైజులు వస్తాయి, కానీ అందరికి ప్రైజులు వచ్చినట్టుగా భావించాలి. ఇది మీకు ఒక ఇన్స్పిరేషన్ కదా. ఇన్స్పిరేషన్ మనం ఒక పార్టిసిపేషన్ అవ్వడం గొప్ప, అందులో ప్రైజ్ రావడం రాకపోవడం సెకండరీ అది కదా. మనం పోటీ ఇవ్వాలి ఫలితం తర్వాత, అంతే కదా. ఎప్పుడు కానీ ప్రతిదానిలో కానీ పోటీ ఇస్తూనే ఉండాలి, ఎప్పుడు పోటీని ఇస్తూ ఉండాలి. అందులో తప్పకుండా మనకి మన శ్రమకు తప్పకుండా ఫలితం వస్తుంది, ప్రైజ్ వస్తుంది. ఓకేనా? మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ స్పిరిట్ని, ఈ కాంపిటీషన్ తత్వాన్ని బాగా 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 డెవలప్ చేసుకోండి. ఇంతకుముందు మన సంజీవ్ సార్ చెప్పినట్టుగా ఆ యూట్యూబ్లో అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఈరోజు నన్ను ఒక గత 10 days నుంచి సంజీవ్ సార్ గారు నాకు పరిచయం అవ్వడం జరిగింది. మై భారత్ అనే టీంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం. మన వరంగల్లో ఇలాంటి ఆపర్చునిటీస్ నేను చాలా మిస్ చేసుకున్నాను నా చిన్నతనంలో. సో ఆ మిస్సింగ్ అందరు కూడా చేసుకోవద్దు అనే ఆప్షన్తో మీ అందరినీ కూడా ఇక్కడ నేను తీసుకురావడం జరిగింది. ఈరోజు టీటీసీ చేస్తున్నారు, అందరూ కూడా డ్రాయింగ్ మంచిగా చేసేటువంటి విద్యార్థులు ఉన్నారు అందులో అనే తపనతో నేను మళ్ళీ ఇక్కడ ఛాన్స్ లేకపోయినా కూడా మీకోసం ఇక్కడ సార్తో మాట్లాడి మనకు టైం అయితే కూడా మీ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను ఈరోజు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి క్రియేటివిటీని నేను బయటికి తీసుకురావాలనే ఉద్దేశమే నా చిత్రకళ అకాడమీ అండి. ఇలాంటి ఆపర్చునిటీస్ నేను చాలా మందికి ఇస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కూడా 1 రూపీ కూడా తీసుకోకుండా చేసినటువంటి ప్రోగ్రామ్. అవునా కదా? అవునా కదా? రైట్. ఎంతమంది ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు ఇవాళ మేము కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాము అని? ఫీల్ ఉందా? నిజం చెప్పండి. సో ఇలాంటి కాంపిటీషన్లు మీరు కూడా పెట్టాలనుకుంటున్నారా? లేదు సార్, పార్టిసిపేట్ గానే ఉందాం అనుకుంటున్నారా? ఓకే, నేను ఈ సభలో ఒకటి చెప్పగలుగుతున్నాను ఏంటంటే గెలుపు ఓటములు అనేది సహజం. అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు రాలేదు అని మళ్ళీ వెనకడుగు మాత్రం వేయకండి. ఇంతమందిలో చెప్తున్నాను, గెలుపు ఓటములు అనేది సహజం. యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిన 1 time ఓడిపోయాను. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను 1 time ఓడిపోయాను. దాని తర్వాత నేను బ్యాక్ స్టెప్ తీసుకున్నాను అనుకోండి, నేను మళ్ళీ ముందడుగు వేయలేను ఇక. సో అదే అడుగు మళ్ళీ ముందేశాను, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫస్ట్ వచ్చాను నేను. ఆ టెక్నిక్ కూడా మనకు ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెనకడుగు మాత్రం అస్సలు వేయకండి. మీ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి. నేను ఈరోజు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేశాను. నిజంగా మీలో మంచి స్పిరిట్ ఉందండి. ఆ స్పిరిట్ని, ఆ ఆర్ట్ వర్క్ని కొంచెం మీ ప్యాషన్గా తీసుకొని ఇంకా దాన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేసుకోండి. కలరింగ్లో అయినా కావచ్చు, ఆర్ట్ స్కిల్స్ అయితే మీలో చాలా బాగున్నాయి. సీరియస్లీ అదందరికీ కూడా నాకు బాగా నచ్చింది. మీరు ఇంకా ఇంకా ఇలాంటి కాంపిటీషన్స్ మేము కండక్ట్ చేస్తాము, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. మీరు అందరూ ఓకే అంటే మేము నెక్స్ట్ ప్రోగ్రామ్కి కూడా మేము రెడీ. ఓకేనా? చేద్దామా? ఓకే, కంపల్సరీ కదా? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు అందరూ ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు, ఎవరు థర్డ్ వచ్చారు, ఎవరికి 2500 రూపీస్ వెళ్తున్నాయి. అవునా? చూడండి, క్యాష్ ప్రైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. క్యాష్ ప్రైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఏమి ఇంపార్టెంట్? టాలెంట్ అనేది ఇంపార్టెంట్. ఈ టాలెంట్ ని 100 మందిలో మీరు ప్రూవ్ చేసుకున్నది అది ఇంపార్టెంట్ అండి మనకి. అర్థమైందా? సో ఇప్పుడు విన్నర్స్ ని అనౌన్స్ చేయమంటారా? నిజమా? లోపల ఏమనుకుంటారో చెప్పాలండి.
అనౌన్స్ చేస్తున్నాను. రెడీయా? ఓకే. ఈ ప్రోగ్రామ్ లో నాకు చెప్పాలనిపించట్లేదండి, కానీ చెప్తున్నాను. నేను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మాత్రం నన్ను బయటకు తీసుకెళ్ళి మాత్రం కొట్టకూడదు. మా పేరు ఎందుకు చెప్పలే సార్ అని చెప్పేసి, ఓకేనా? నేను ఇందాకే చెప్పాను, గెలుపుకోవటం అనేది సహజం. దాంట్లో ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాను కదా. ఈ ఇన్షియల్ ఎవరున్నారండి ఇక్కడ? ఈ ఎంతమంది ఉన్నారు? ఈ ఇన్షియల్ తో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు నిల్చోండి ఒకసారి. నిల్చున్నారా? నిల్చున్నా కూడా కనిపించిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఓకే, హ్యాండ్ రైజ్ చేయండి. అందులో థర్డ్ ప్రైజ్ వచ్చినటువంటి పర్సన్ ఒక ఆర్టిస్ట్ వచ్చిందండి. ఓకే, తన నేమ్ ఈ స్వాతి. సో ప్లీజ్ స్టాండ్ హియర్. ఇప్పుడు ఈ చప్పట్లలోనే తెలుస్తుంది సార్ మీకు ఎంత స్వార్థం. ఓడిపోయినా తిరిగెళ్దామా? సెకండా? అందరు రెడీయా? మీరు మైండ్ లో ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పా? పాజిటివ్ వే. గెలుపుకోవడం అనేది సహజం, ఓకేనా? రైట్. ఇదే 35 పట్టుకుంటే ఎగ్జామ్ రాసేది మరి. ఓకే, సెకండ్ ప్లేస్ డి ఇన్షియల్ తో ఎంతమంది ఉన్నారు? డి ఇన్షియల్ అండ్ ఎస్ లెటర్ తో స్టార్ట్ అయ్యే పర్సన్. డి ఇన్షియల్ అండి అండ్ ఎస్ లెటర్ తో స్టార్ట్ అయ్యేటువంటి పర్సన్స్ ఎవరున్నారు? ఇద్దరు. కొంచెం నిల్చోండమ్మా ఒకసారి. అందరు కళ్ళు మూసుకోరా, ఐస్ క్లోజ్ చేయండి ఒకసారి. ఇప్పుడు మీ మనసులో అబ్బా ఎవరున్నారు? సెకండ్ ప్రైజ్ డి సృజన్. ఓకే, మళ్ళీ ఒక్కసారి జోర్దార్గా కొట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు మొదటి ఘట్టంలోకి వెళ్ళిపోయాము. ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఎవరు చెప్పాలా? రెడీ అందరు? రైట్ రైట్. జీ లాస్ట్ కి ఆ నేమ్ లో కే లెటర్ ఉందండి. జీ కార్తిక్. తను వేసినటువంటి ఆ బొమ్మ గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఆయన క్రియేటివిటీకి నిజంగా నేనే ఫిదా అయిపోయానండి. ఒక ఆర్టిస్ట్ గా నేనే ఫిదా అయిపోయినాను. ఏంటంటే ఒక అమ్మాయిని గీశాడు, దాంట్లో 2 వేరియేషన్స్ చూపించారు. నేనేం చెప్పాను మీకు? ఇండియన్ హెరిటేజ్ గురించి డ్రా చేయాలి, అలానే ఒకప్పుడు ఉన్నటువంటి ఇండియా కల్చర్ ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా కల్చర్ ఎలా ఉంది, దానిపైన మీకు చేయమని చెప్పాను. సో అబ్బాయికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నానా. ఎంత బాగా చేశాడు. మన ట్రెడిషనల్ గా ఉన్నటువంటి అమ్మాయిని చేశాడు. అంటే పూర్వము మంచిగా కమ్మలు పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకొని అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇయర్ బర్డ్స్ అవి పెట్టుకున్నట్టుగా గీశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మిత్రమా. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ ఆల్సో. సో మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను ఇందాక, గెలుపోవటం అనేది సహజము, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి కాంపిటీషన్స్ మనం ముందు ఇంకా చాలా చేద్దాం. మీరందరూ కూడా మా తరఫున మీరు మళ్ళీ వస్తారు అని నేను ఆశిస్తున్నాను. వస్తారా? సో
సో ఇప్పుడు రాలేదు, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అది ఏదైనా ప్రయత్నం చేయాలని చెప్పాను కదా, ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధించగలరు. ఇప్పుడు టీటీసీ అయినా సరే అమ్మా, పాపం 42 డేస్ ట్రైనింగ్ లో ఉన్నారు, మాకు రాదు రాదు అన్న పెయింటింగ్ ఇలా ఎంత మంచిగా చేస్తున్నారు మీరు అందరు, ప్యాటర్న్ డిజైన్స్ అని గ్రిల్ డిజైన్స్ అని చేస్తున్నారు కదా. సో నిజం మన ఇంకొక కార్తీక్ ఉన్నాడు మన ఊళ్ళో, ఆ కార్తీక్ వచ్చేదంటే మనకు సెకండ్ వచ్చేది, 2 ప్రైజులు మనకు వచ్చేది. మన రూమ్ పేరు, మన పేరు, మన కార్తీక్ పేరు వచ్చేది. ఓకే. Thank you.